మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై। वेलुगुनुले शुभकारिणी। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय जय माता, जय जय माता, जय गंगा माता, जय 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 गंगा माता दयामयी करुणांतरंगा। जय गंगा माता। హే పతిత పావని, తమరు నేడు అసురలోకముపై వర్షింపజేసిన కరుణ వలన మా సమస్త పాపములు నాశనమైనవి. మేము కృతార్థులమైనాము మాత, కృతార్థులమైనాము. ఈనాడు అసురలోకమునకు పునర్జన్మ లభించినది మాత. అసురలోకములో అవతరించి తమ యొక్క మనస్సు, వాక్కు, కర్మల ద్వారా ఒక విషయం నిరూపించారు. తమ యొక్క హృదయంలో ఎటువంటి భేదభావం లేదు, మమతానురాగాలే ఉన్నాయని రుజువు చేశారు. సురాసురులను సమాన భావంతో చూశారు. నేనే అపరాధం చేశాను. అసురులు తమ యందు పెంపొందించుకున్న సద్భావమును ద్వేషభావంగా మార్చివేశాను. నేను పాపాత్ముని మాత, నన్ను క్షమించండి. నాపై తమరెంతో మమకారాన్ని చూపారు, కానీ నేను దాన్ని తెలియక తిరస్కరించాను. తమరు సదా నా హితమునే కోరినారు. సదా తమరు సన్మార్గమునే సూచించారు, కానీ ఈ బుద్ధిహీనుడు అహంభావంతో తమని ద్వేషించాడు. నా ఈ దుష్టత్వమునకు, నా ఈ అపరాధమునకు శిక్ష విధించండి మాత. నేను క్షమాయోగ్యుడను కాను, క్షమాయోగ్యుడను కాను. నాకు శిక్ష విధించండి మాత, నాకు శిక్ష విధించండి. లెమ్ము వత్స భార్గవ, లెమ్ము. పశ్చాత్తాపముతో నిండిన నీ ఈ అశ్రుధార నా జలధార కంటే పవిత్రమైనది. నీ సమస్త పాపములు ఈ పవిత్ర అశ్రుధారలో ప్రక్షాళనమైనవి. నీవాచరించినదంతయు లోక కళ్యాణార్థమే కాని నీ స్వార్థము కొరకు కాదు. నేను విష్ణు భగవానుల ఏడ అపరాధం చేశాను మాత. ఆ అపరాధం ఎంతో ఘోరమైంది. పైగా సాక్షాత్తు పరమశివుల్ని ఎదిరించి వారిని అవమానించాను. వారెప్పటికీ నన్ను క్షమించరు మాతేశ్వరి, వారెప్పటికీ నన్ను క్షమించరు.
పరంధాములను నీవు గుర్తించలేదు వత్స. వారు గొప్ప భక్తవత్సలులు. వారు నిన్ను క్షమించి దీవించినారు. భార్గవ, నీవు మా ఎడ అపరాధము చేసితనని భావించుచున్నావు. అంతేకాక మమ్ము అవమానించితనని కూడా భావిస్తున్నావు. లేదు, నీవు మా పట్ల అపరాధము చేయలేదు. నీవు నీ మాత యందు ఎల్లప్పుడూ అమితమైన భక్తిభావముతో నిష్ఠతో ఉండేవాడు. నీకు నీ మాత యందు గల ప్రేమాభిమానాలు భక్తిభావం వలనే మమ్ము నీ మాతాహంతకునిగా భావించినావు. శుక్రాచార్య, నీ మాత యొక్క వధ ఆ సమయమున అనివార్యమైనది. సృష్టి కళ్యాణార్థము అవశ్యమయ్యున్నది. అది ధర్మరక్షణ. మేము నీ యొక్క మాతృమూర్తిని వధించలేదు, ఆమెకు ముక్తినిచ్చితిమి. నా యొక్క అహంకారపు పొర వీడిన పిదప నేను సత్యమును వీక్షించగలుగుతున్నాను. పరంధామ, ఈనాడు తమరు నాకు దర్శన భాగ్యము కలిగించి చేసిన ఉపకారమునకు తమకు ప్రణామములు. తమ ఆశీర్వాదం మా అసురులందరికీ సదా ఉండాలని కాంక్షిస్తున్నాను. తథాస్తు. గంగామాత, తమరు ధన్యులు. తమరి కృప వలన విష్ణుదేవుల దర్శనము లభించినది. ఇదంతయు తమరి చరణ ప్రభావమే మాత. తమరి చెటకు విచ్చేసినందువలన విష్ణు భగవానులు కూడా అందరికీ దర్శనమిచ్చినారు. అసురలోకము యొక్క శోభ ఇనుమడించినది మాత. అసత్యము వచించుతున్నారు తమరు. అసత్యము. మహారాజా ప్రహ్లాద, తమరు అసురలోకమును ఇంత అధమముగా భావించవలదు. విష్ణు భగవానులు ఇంతకు పూర్వమే ప్రత్యక్షమైనారు. శుభము కలుగజేయుటకు కాదు, తమరి పిత హిరణ్యకశ్యపుని వధించుటకు. ఆ విషయము మరచితిరా తమరు? మహోత్కట! అంధకాసుర, తమరు మరచినారా? ఈ విష్ణువే బాలుని రూపము ధరించి తమరి పిత మహారాజు హిరణ్యాక్షుని వధించినారు. జప్తికి వచ్చినదా? నీవు ఏమి వచింపదలిచినావు మహోత్కట? తమరు మరచిన దుర్ఘటనలను మరలా జ్ఞప్తిపరచదలచితిని. దేవతలు సర్వదా అసురుల పట్ల కపట నాటకమాడినారు. అసురులను వినాశనము గావించినారు. వారికా నేడు జయజయధ్వానాలు పలుకుతున్నారు. వారిని పుష్పములతో పూజించుతున్నారు. ఇది అన్యాయముగా గోచరించుట లేదా? మహోత్కట, నీవు నీ మర్యాదను ఉల్లంఘించుతున్నావు. మర్యాదను నేను ఉల్లంఘించుటలేదు. మర్యాదను తమరే ఉల్లంఘించుతున్నారు. ముమ్మాటికి తమరే విశ్వాసఘాతకము కావించినారు. విశ్వాసఘాతకము. అసురులను నాశనము గావించినారు. మహోత్కట! నారాయణ నారాయణ. ఏమి జరుగుతున్నది పితృదేవా? మేమిప్పటి వరకు అసుర ప్రవృత్తి నాశనమైనదని భావించినాము. ఇప్పుడే గంగామాత అసురలోకమున అవతరించినారు. మరి అసుర ప్రవృత్తి ఇంకనూ లోపించనే లేదు పితృదేవా. వత్సా నారద, నీవు సత్యమునే వచించినావు. భృగువంశములోని ఈ మహోత్కటుడు అసుర ప్రవృత్తులలో అంతిమ అంశము. గురు శుక్రాచార్య, ఈనాడు అసుర సంస్కృతి ఈ విధముగా నాశనమవుటకు తమరే కారకులు. నీవు నన్ను అవమానించుతున్నావు మహోత్కట. జరిగినదంతా స్వయముగా నా కళ్ళతో నేను వీక్షించిన తరువాత కూడా తమరిని సన్మానించుట ముమ్మాటికి జరగని కార్యము గురుదేవా. మహోత్కట, నీ బుద్ధి భ్రష్టమైనది. నాది కాదు, తమరి బుద్ధి భ్రష్టమైనది. గతమును విస్మరించినట్టున్నారు. ఈ గంగయే అసురలోకమును ధ్వంసము గావించినది.
కానీ ఆమెకే జేజేలు పలుకుతున్నారు. మహోత్కట, నీవు నన్ను అవమానించలను సహించేదను, గంగామాతను అవమానిస్తే సహించను. మహోత్కట, నీ దుష్టత్వమును ఇక మీదట సహించలేను. నీవు క్షేమముగా ఉండవలేనన్న గురుదేవులను క్షమాపణ అర్థించుము. కాదంధకాసుర, క్షమాపణ నన్ను కాదు, గంగామాతను అర్థించాలి. క్షమాపణ అర్థించుటయా? నీవు గంగన? హ! ఎప్పటికీ జరగదు, అసంభవం. గురుదేవ, తమరు అసుర సంస్కృతిని విస్మరించినట్టున్నారు. అసురులెవరిని క్షమాపణ అర్థించరు. వారు కేవలము చీల్చి చెండాడెదరు. నారాయణ నారాయణ, ఏమిటి ఈ వైపరీత్యము దేవా? మహోత్కటుడు హద్దు మీరిపోవుచున్నాడు. ఇది పరివర్తన యొక్క ప్రభావం. అంటే మహోత్కటుడు ఏమి కోరుచున్నాడు? విద్రోహం. సైనికులారా, ఆజ్ఞ మహారాజా. వీరిని బంధించండి. నారాయణ నారాయణ, నీవు భ్రమితుడమైనవు మహోత్కట. ఏ గంగా, నేను నిన్ను కూడా బంధించదను. అవశ్యము బంధించము మహోత్కట. వలదు మాత, మేమటుల సంభవింపనీయము. మేముండగా ఇటుల చేయలేడు మాత. భార్గవ, వీని అభిలాషను పూర్తి చేసుకున నిమ్ము, నన్ను బంధింపనిమ్ము. అప్పుడు వీనికి సత్యము విసిదమగును. మెరుపును ఎవ్వరూ బంధించలేరు, సుగంధమును ఎవ్వరూ బంధించలేరు, భక్తిని ఎవ్వరూ హద్దులలో బంధించలేరు. అదే విధముగా దేవి గంగామాత యొక్క వేగమును ఎవ్వరూ నిరోధించలేరు. దేవతల కపట నాటకమును తిరిగి ప్రారంభించినారా? నన్ను భ్రమింపజేయదలచినారా? భ్రమింపచేయుట కాదు, నిన్ను సన్మార్గములోనికి మరల్చదలచినాను. నేను సన్మార్గములోనే ఉన్నాను. అందులకే నేను నిన్ను అసురలోకములో బంధించదలచినాను. అసురలోకమునికి నీవు పరిమితం కావాలి. అటులనా? ఏ విధముగా పరిమితము గావించదవు? వీక్షించు. అటువైపు వీక్షించుము వత్స. ఎవరు వారు? అతని యొక్క మాయ గంగా, నీవు మాయావివి. మాయను నీవే ప్రయోగించినావు. నేను సత్యమును. ఈ సత్యము నీ మాయను భేదించును. నీవు సత్యమైనచో వారెవరు? వారే సత్యమైనచో నీవెవరు? వారు సత్యమే, నేను సత్యముని. నేను త్రిపథగామినిని. త్రిపథగామినియ? అవును, నేను త్రిపథగామినిని. ప్రథమముగా స్వర్గలోకమున అవతరించినాను. ఇప్పుడు అసురలోకమునకు విచ్చేసినాను. శేషించి ఉన్నది పృథ్వీలోకమే. అనంతరము నా అవతరణ పృథ్వీలోకమున సంభవించనున్నది. నన్నెవ్వరూ నిరోధించుట సాధ్యము కాదు. నన్నెవ్వరూ బంధించలేరు, నన్ను భ్రమింపచేయలేరు. నీవు కూడా. అవగతమైనది పితృదేవా. పుత్రుడు ఎంతటి బలవంతుడైనను మహాత్ముడైనను మాత సమక్షములో అతడు వినమ్రత కలిగి ఉండవలెను. ఈ సమస్త సృష్టి పరంధాములదే. ఈ సృష్టి యొక్క అస్తిత్వము పరంధాముల ఇచ్ఛపై ఆధారపడియుండును. నీవు మరచినట్లున్నావు. నీవు గౌరవించు హిరణ్యకశ్యపుడు, అతని అనుంగు సోదరుడైన హిరణ్యాక్షుడు ఇరువురు ఎవరు? వారు పరంధాముల భక్తులే. వాస్తవమునకు వారు పరంధాముల ద్వారపాలకులు. లేదు లేదు, అలా జరగలేదు. అలా జరిగి ఉంటే
సురాసురులకు విరోధమే ఉండేది కాదు. అసురులు విష్ణుదేవులను మిగిలిన వారిని ఎప్పుడూ విరోధులుగానే భావించినారు. అసురులు అజ్ఞానము వలన పరంధాములొసగిన వరములను వాటి ప్రభావమును సదా పరంధాములపైననే ప్రయోగించినారు. ఎల్లెడలా పరంధాములు పలు రూపములలో విలసిల్లుతున్నారు. పరంధాములు లేని చోటు ఏ ఒక్కటీ లేదు. పరంధాములను వీక్షించవలెనన్న శ్రద్ధ ఉండవలెను. శ్రద్ధ? అవును, వీక్షింపదలచిన నీ యొక్క అంతర్నేత్రముతో శ్రద్ధతో వీక్షింపుము. తప్పక పరంధాములను చూడగలవు. ఒక్కమారు నిశ్చల మనస్సుతో కళ్ళు మూసుకొని నీ హృదయములోనికి వీక్షింపుము. తప్పక పరంధాములను దర్శించదవు మహోత్కట. వీక్షించితివా? పరంధాములు ఎంతటి భక్తవత్సలులు, ఎంతటి దయాళువు. నీవు నీ అహంకారమును వీడి పరంధాములను శరణు వేడుము. నీకు శుభము కలుగును. ఈ అపరాధను క్షమించండి మాత. నన్ను క్షమించండి మాత. నన్ను క్షమించండి. నేడు తమరు విష్ణుదేవులను దర్శింపజేసినారు. నేను పునీతుడనైనాను మాత, పునీతుడనైనాను. నేను తమరిని శరణు వేడుచున్నాను మాత, శరణు వేడుచున్నాను. గంగా మాతకి జై, 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 గంగా మాతకి జై. పాతాళాధీశుడు బలిచక్రవర్తికి నీ పూజ్య పితామహులైన ప్రహ్లాదుని ఆశీర్వాదము, విష్ణుదేవుల కరుణా కటాక్షాల వలన గంగామాత అసురలోకమునకు విచ్చేసి దానిని పావనము గావించినారు. ఏమిటి? గంగా అసురలోకమునకు విచ్చేసినారు? ఈ శుభ సందర్భమున ఒక మహోత్సవము జరగనున్నది. నీవును విచ్చేయవలెను. సంతోషం. అత్యంత శుభ సమాచారం. గంగామాత మమ్ము కటాక్షించినది. జై గంగామాత. తమరు నేడు అసురులను ధన్యులను గావించినారు. మాత, తమరి కరుణా కటాక్షాల వలన నేడు అపురూపమైన దృశ్యమును వీక్షించుతున్నాను. అసురలోకములో సురులు అసురులు ఇరువురి సంగమం. నారాయణ నారాయణ. ఈ మహత్తర సంఘటన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది మాత. మాతేశ్వరి, మేమందరం తమ యొక్క ఉపదేశాన్ని ఆచరించదాం. మాత, మాకు సన్మార్గాన్ని సూచించి మమ్ము ఉద్ధరించండి. అటులనే జరుగును వత్స. కోరిక నెరవేరును. మాత, తమ వాగ్దానము జ్ఞాపకమున్నదా? నాకు వాగ్దానము చేసినారు. తమరు అసురలోకమునకు విచ్చేసిన తరువాత నాకు మోక్షాన్ని ప్రసాదిస్తామని చెప్పారు. ఆ సమయం ఆసన్నమైనది మాత. ప్రస్తుతం అందుకే ప్రతీక్షిస్తున్నాను. నాపై దయచూపండి మాత. నన్ను ఉద్ధరించండి. నీ అభీష్టము తప్పక నెరవేరును. తక్షణమే నెరవేరును. అసురలోకమున భక్తి బీజము నాటిన వాడవు నీవే కదా. నీ కారణముననే సమస్త అసురలోకము ఉద్ధరింపబడినది. మరి నీకు ముక్తి లభించకుండా ఉండునా? నారాయణ నారాయణ.
పద కమలములే మాకు శరణులే. జయతు జయతు మా భగవతి గంగా. 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 జయ గంగా. జయతు జయతు మా భగవతి గంగా. జయతు జయతు మా భగవతి గంగా. నిర్మల శీతల శీతల నిర్మల నిర్మల శీతల శీతల అమృత సలిలా తరళ తరంగిణి. జయతు జయతు మా భగవతి గంగా. జయతు జయతు మా భగవతి గంగా. జై గంగా జై మాతా. జై గంగా. జై మాతా. నిన్ను పూజించి తరియుతుము గంగా. నిన్ను పూజించి తరియుతుము మాత. శుభముల నొసగుము కరుణాధార. నిరతము నిన్ను పూజింతుము గంగా మాత. శుభముల నొసగుము కరుణతో గంగా మాత. త్రిలోకాల ప్రవహించి యుగ యుగాల వసించు. యుగాల ప్రవహించి యుగ యుగాల వసించు. పావన చరిత పుణ్య ప్రదాత. జయతు జయతు మా భగవతి గంగా. జయతు జయతు మా భగవతి గంగా. జై గంగా మాతా. 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 జై గంగా మాతా.